హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానన్నమాట ఈరోజు. 9 మంత్స్ అయితే పడ్డాయి కదా! ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పదు. ఇక్కడైతే ఎవరు చేసేవాళ్ళు లేరన్నమాట. నాకు వెళ్ళాలని లేకపోయినా వెళ్ళాల్సిందే. ఇక మా తాత అయితే వచ్చి ఉన్నాడు. మా అబ్బాయి అయితే ఫుల్ అయి ఉందన్నమాట. మా చేతి పాప అయితే ఏమో వెతుకుతుంది. నేనైతే బోల్ తోముదామని మొత్తం బోళ్ళు అయితే బయటేసాను. మొత్తం అయితే పొద్దున్న నుంచి బట్టలు బోళ్ళన్నీ ఇవన్నీ అయితే మంచిగా సర్ది పెట్టేశానన్నమాట. కొన్ని యూజ్ కానీ మా ఆయన మందమే ఒక 2-3 ప్లేట్లు అలా ఉంచాను. తర్వాత అయితే అన్ని బోళ్ళు ఒక సంచిలో పెట్టేసి సర్దేసుకున్నాను. చాలామంది డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారని అడుగుతున్నారు. మాకు కూడా క్లారిటీ లేదు. జూన్ 16కి అయితే ఇచ్చారనమాట, 16కి. ఇక గాలివాన ఫుల్ వచ్చేటట్టు ఉంది. పైన అయితే ఎండుమిరపకాయలు ఎండబెట్టి ఉన్నాయి. మా ఆయన్ని తీయమంటే సరే తీస్తా అని తీస్తున్నాడు. ఇక్కడ చూడండి, కోళ్ళు మొత్తం అంగడి చేసినాయి. మా ఆయన అయితే ఎండుమిరపకాయలు ఇట్లా ఎండినాయి అన్నమాట. మొన్న అమ్మడానికి తెచ్చిన దాంట్లో బాగా పండిపోయినాయి. ఇక పండిపోయినాయి వేస్ట్ ఎందుకు చేద్దామని ఎండబెట్టేసాం మేమైతే. మంచిగా ఎండినాయి, కూరలు గిరలు వేయచ్చని తాలింపు. మా అబ్బాయి అయితే ఫుల్ అయి ఉంది. మొత్తం ఈదురుగాలు వచ్చేటట్టున్నాయి. వర్షం వస్తేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫుల్ ఎండ కొడుతుంది కదా, ఎండ ఉండి ఇక కొంచెం కూల్ అయ్యేసరికి మంచిగా అనిపిస్తుంది. ఇక మా ఆయన నేను బోల్ తోముతా అన్నాడు. ఈరోజు ఒక్కరోజే కదా నేను తోమేస్తా, ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కదా అని చెప్పేసిన. సరే నీ ఇష్టం తోము అన్నాడు. ఇక లోపల తోంప, ఇక్కడ బాగా గాలివాన వచ్చేటట్టుంది అన్నాడు. లేదు ఇక్కడే తోమేస్తా తొందరగా అయిపోతాయి కదా అని నేను అంటున్నాను. మా తాత అయితే నిన్ననే వచ్చాడు. నేనైతే రేపు వస్తా, మొత్తం కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయని చెప్పాను. సరే నీ ఇష్టం రేపే వస్తా అని మా తాత అయితే నిన్న వెళ్ళి మళ్ళీ ఈరోజు సాయంత్రం వచ్చాడు. బరాబర్ మేము వెళ్తామనే టైంకి గాలి స్టార్ట్ అయిపోయింది. బాగా వర్షం కురిసేటట్టుంది. వర్షం ఎంత వస్తుందో ఏమో కానీ బాగా ఎదురుగాలు వీస్తున్నాయి. నేనైతే ఫస్టే మొత్తం సర్దేశాను. అన్ని బట్టలు అయితే సర్దేసిన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అనమాట. ఇది మా లగేజ్. మా ఆయన అయితే నవ్వుతున్నాడు. మొత్తం బట్టలు గిట్ట అన్నీ సర్ది పెట్టేసిన అనమాట. ఎట్లా ఎల్లుడే కదా అని. ఘోరం వర్షం కొట్టింది, అప్పుడే వెళ్ళేటోళ్ళం. మా తాత ఆల్రెడీ వచ్చిండు, నిన్ననే వచ్చిండు. అయితే నేను రేపు వస్తా అని చెప్పిన, మళ్ళీ వచ్చిండు. ఇది కూడా మంచిగా ప్యాక్ చేసి పెట్టేసి. ఇవైతే రిపోర్ట్స్ పెట్టినా. ఈడ ఎన్నో పెట్టిన. వంకాయలు తెచ్చి ఇచ్చింది. పెట్టినా లేదా లేకుంటే వాళ్ళ డబ్బా ఉండే డబ్బా పెట్టినాయో. ఆధార్ కార్డు నాతో పట్టి ఉంటుంది. టాబ్లెట్లు పెట్టుకున్నా, అన్నీ పెట్టుకున్నా. మా ఆయన అయితే నవ్వుతాను. ఇవన్నీ ఆడుకోనేటి ఎందుకు అటు నాకేం తెలుసు పెట్టింది రుచి అయితే. ఇవో ఆ బ్యాగ్లో సర్దింది మొత్తం. ఆ బ్యాగ్ పడతాడునా ఏమో అద్దు అట్టి పొడ కొడతాడు. అక్కడ ఉన్నాయి కదా పప్పులు ఇప్పుడు పెట్టినా మొత్తం పెట్టినా. నీకు చూపెడతారా నువ్వు ఎట్లా వండుకుంటున్నావు కానీ ఒక్కొక్కసారి. నేను ఇక్కడ రవ్వ ప్యాకెట్లు ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ పప్పులు ఉన్నాయి, ఇక్కడ కందిపప్పు ఉన్నది. మళ్ళీ పచ్చడి ఎందుకు వచ్చినావు? అది నేను తీసుకెళ్ళేం చేయాలి, వాళ్ళే తెచ్చి ఇచ్చిండ్రు. నువ్వు తింటే తినే అట్టి ఖరాబ్ అవుతుంది ప్లాస్టిక్ డబ్బా ఉండి. ఆ మురుకులు ఎందుకు వచ్చినా? మళ్ళీ మురుకులు తాతకి ఇచ్చి తింటాడు పాపం. ఏం లేదు, చాయ్ గంజు కడిగేది ఉన్నది, కడిగేసి ఈ బోళ్ళన్నీ గీడ సర్దేసిన. కొన్ని లెక్క పెట్టిపోదన్న బోళ్ళన్నీ ఉండాలి. ప్లేట్లు నాకు ప్లేట్లు ఉన్నాయే, ప్లేట్లు దాంట్లో ఉన్నాయి. ఎందుకు పరేషాన్ అవుతా? ప్లేట్లు అన్నీ ఉన్నాయి. ప్లేట్లు ఎవరు తీసుకెళ్ళరు. గిన్నెలు గిలాసులు, 2 గిన్నెలు, 2 ముంతలు, గ్లాసు అన్నీ ఉన్నాయి. నీకే తోమడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ.
ఈ పిండి వేయడానికి ఏం చేస్తావు? అది కూడా తీసుకెళ్ళాలి అన్నమాట. మంచిగానే పెట్టమంట డబ్బాలో. అది మురిగిపోదా నువ్వు చపాతీ చేసుకుంటావు తీసుకెళ్తామని పెట్టా తీసి అట్లా డబ్బాలో పెట్టానా? మా ఆయనకైతే అన్ని చూపెడతాను. బియ్యం అయితే తెలుసు కదా గిన్నె ఉంటాయి. ఈ బియ్యం ఇక్కడ మా ఆయన వండుకొని తిన్నాడు కానీ నేనైతే చూపెడతాను. ఇదైతే మొన్ననే పొలగొట్టిన బస్తా ఉండే. ఈ బియ్యం తినబుద్ధి కాకైతే ఈ బియ్యం తిన్నా. మొత్తం సన్నదినే మీ అమ్మాయికి పోయి బాస్మతి రైస్ తిను మెల్లగా పద వెళ్దాం. దేని వెళ్తా ఆట వస్తుంది. ఆట వస్తుంది బా. అటు ఉంటే ఆట వస్తుంది, ఇక్కడ ఉంటే వస్తుందా? నడుచుకుంటూ పోతావు ఇంటికి. నడుచుకుంటా. ఫుల్ వర్షం వచ్చింది ఫ్రెండ్స్, గాలి వాన. నేనది బరాబర్ బోల్తో ముట్టు కూర్చున్నా కదా, అప్పుడు గడగడ గడగడ అన్నది. మా ఆయన తిట్టకుండా లోపలికి తీసుకొచ్చింది నన్ను. చెప్తే ఈయన పడతలేదు. ఫుల్ వర్షం అయితే వచ్చింది. వర్షం వచ్చింది అంతే, గాలి వచ్చింది, ఉరుములు బాగా వచ్చినాయండు. చల్లగా అయింది ఇప్పుడు వాతావరణం అంతా. మంచిగా చల్లగా అయింది. ఇంకో 2 వర్షాలు పడితే విత్తనాలు కొట్టేస్తాను. 2-3 వర్షాలు అయితే మామిడి చల్లగా అయితే అన్నట్టుగా. అంటే కొంచెం ఎండ తగ్గుతుంది కదా, ఈ ఎండ వల్ల బాగా పరేషాన్ అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఆమె చెప్పులు వేసుకొని అటు ఇటు తిరుగుతుంది. కృతిక పాప అయితే అట్టే ఉందన్నమాట ఆ రోజు నుంచి. చైత్ర పాప మేము ఉన్నాం. ఇక చైత్ర పాప అయితే పొద్దున్న నుంచి ఎప్పుడు వెళ్దామని మొత్తుకుంటుంది. మా వాళ్ళు అయితే పొద్దున్నే వస్తా అన్నారు. నేనైతే నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఇంట్లో సర్దెటి ఉన్నాయి, సాయంత్రం రాని చెప్పిన. ఇక మా తాత అయితే వచ్చిండు, ఎలుక కొట్టేసిండు చూసిన. ఇన్ని తీసుకెళ్దామా మరి? చోటా తీసుకెళ్దామా? తీసుకెళ్ళద్దు ఆడ నీకు తోడా కృతిగా ఉంటే అది తీసుకెళ్దామనేది. నాకైతే అంత వెళ్ళాలనిపిస్తలేదు, అసలు వెళ్ళలే అనిపిస్తలేదు. కానీ వెళ్ళక తప్పదు, ఇక్కడ చేసే వాళ్ళు కూడా లేరు కదా. ఎవరైనా ఉంటే ఏం ఇబ్బంది ఉండేది కాదు. ఇక మా ఆయన్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన, ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని లేదు, అందుకోసమే వెళ్తున్నా అనమాట. మా ఆయన అయితే ఇక్కడే ఉండే ఏం కాదు అంటున్నాడు, కానీ నేనైతే ఇక వెళ్తా. ఎట్లయినా ఇక అమ్మ వాళ్ళ ఇంటి కాడ కొంచెం బెస్టే కదా. మా ఆయన అయితే నవ్వుతున్నాడు. బట్టలన్నీ ఉల్లారినాయి, నీ బట్టలు సపరేట్గా పెట్టేసిన. ఇక వెళ్ళాలనిపించకపోయినా వెళ్తున్నా అనమాట. అయితే ఇన్ని రోజులు మేము కాపాడుకున్నాం, మా పిల్లలు నేను. ఇక్కడ నుంచి అయితే మా ఆయన కాపాడుకోవాలన్నమాట. గులాబీ చెట్లు అయితే అస్సలు ఏం కాకూడదు, నీకు ముందే చెప్తాను. గులాబీ చెట్లకి ఆ బీరకాయ చెట్లు తర్వాత తినడానికి పనికి వస్తాయి అన్నమాట. ఈ వంకాయ చెట్లు కోతులు తింటాయి. వంకాయలు అయితే ఒక 10 రోజుల్లో కాస్తాయి, పిందెలు పడి ఉన్నాయి మంచిగా. ఇక్కడైతే బీరకాయ చూసినా కదా, ఇవన్నీ మంచిగా చూసుకో నువ్వు. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, మంచిగా డెలివరీ అయ్యి బేబీ నేనైతే హెల్తీగా ఉండాలని. ఏం పుట్టినా పర్వాలేదు నాకైతే. ఇక ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నా. నాతో పాటే మీ ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు మీ ఆశీస్సులు కూడా అందరి ఆశీర్వాదం ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మేమైతే బయలుదేరుతున్నాం ఇక్కడే, కానీ ఇక ఉండాలనిపిస్తుంది. అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచించి ఇక వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇక వెళ్ళక తప్పట్లేదు, వెళ్తున్నా. బాయ్. రామా ఎట్లా చలో వెళ్దాంరా. చైతు నీ బ్యాగు అద్దు అనే బ్యాగ్ అదేమద్దు, అక్కడ మొత్తం పొడగొడతాను. ఏం పొడగొడతావు? బొమ్మలు పొడగొడతావు. మాట్లాడతావు రోడ్డు ఏం తీసుకెళ్తావు. ఏమో పట్టినావు అన్నీ వేడా? ఏం పడుతుందా